ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో టికెట్ కోల్పోయిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, రాజధాని ప్రాంతంలో కీలక నేత ఇప్పుడు తిరిగి సొంత పార్టీ వైపు చూస్తున్నారు. వైసీపీలో టికెట్ రాకపోవడంతో విపక్ష పార్టీలోకి వెళ్లిన సదరు ఎమ్మెల్యేకు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉక్కపోత పెరుగుతోంది. ఇన్నాళ్లు తనను నమ్ముకుని ఉన్న వర్గం నేతలంతా పెంచుతున్న ఒత్తిడితో తిరిగి సొంత గుటికి చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం జగన్తో భేటీ కాబోతున్నారు. వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఈసారి సీట్లు కోల్పోయారు. ఇందులో ఒకరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికార పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలతో వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా చాలా సులువుగా వైసీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు. అంతేకాదు, కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ లో చేరాక ఆయన కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గర నుంచి అన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి. దీంతో 2 సార్లు ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. అంతే, ఆళ్లపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. దీని ఫలితం 2 రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో ఆళ్ల చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ సీఎం జగన్తో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ ఏర్పాటు చేయించినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్కే సీఎం జగన్తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఆళ్ల స్థానంలో వైసీపీ ఎంచుకున్న బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించకపోవడంతో తిరిగి ఇన్ఛార్జిను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే జగన్ రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.